నమస్కారం. మనందరం జీవితంలో కోరుకునేది ఒక్కటే, అదే సంతోషం. మరి ఆ సంతోషానికి దారి కృతజ్ఞతలోనే ఉందంటే? అవును, ఈ రెండింటి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరి మెదడులో ఏదో ఒక టైంలో వచ్చే ప్రశ్న ఇది. అసలు ఈ నిజమైన సంతోషం ఎక్కడుంది? పెద్ద పెద్ద విజయాల్లో ఉందా? లేకపోతే మన చుట్టూ ఉండే చిన్న చిన్న క్షణాల్లోనే దాగి ఉందా? ఆ అన్వేషణకు సమాధానం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఆశ్చర్యమేంటంటే ఈ ప్రశ్నకు జవాబు చాలా అంటే చాలా సింపుల్. ఒక పవర్ఫుల్ ప్రిన్సిపుల్ ఉంది. అదే కృతజ్ఞత అనే సూత్రం. మన ఫోకస్ని మార్చడం ద్వారా సంతోషాన్ని ఎంత ఈజీగా కనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దాం. సో మనం ఫోకస్ చేయాల్సినవి రెండు విలువలు. ఒకటి కృతజ్ఞత, అంటే మన దగ్గర ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పడం. రెండోది దానివల్ల మనకు దొరికే సంతోషం. అసలు ఈ రెండింటినీ ఎలా విడదీయలేమో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ మీద ఉన్న శ్లోకం చూడండి. సంతోషః సుఖదుఃఖేషు సమః సంతోష ఏవ చ. ఈ ఐడియా ఎంత పాతదో ఇది మనకు చెబుతోంది. ఇది భగవద్గీతలోని ఒక డీప్ కాన్సెప్ట్ నుండి పిల్లలకు కూడా అర్థమయ్యేలా సింపుల్గా మార్చబడింది. దీని అర్థమేంటంటే, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఒకేలా ఉండటమే అసలైన సంతోషమన్మాట. ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికి కృతజ్ఞత హెల్ప్ చేస్తుంది. మరి అంత లోతైన విషయాన్ని మన లైఫ్లో ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి? ఇదిగో చాలా సింపుల్ ఫార్ములా. ధన్యవాదాలు చెప్పాలి, సంతోషంగా ఉండాలి. ఈ చిన్న మాట ఆ పెద్ద సూత్రం యొక్క మొత్తం సారాంశాన్ని పట్టుకుంటుంది. ఇది మనం రోజూ గుర్తుపెట్టుకోవడానికి, ఫాలో అవడానికి చాలా ఈజీ కదా. సరే, కృతజ్ఞత సంతోషాన్ని ఇస్తుందని మనకు అర్థమైంది. కానీ అది ఎలా పనిచేస్తుంది? అసలీ కృతజ్ఞత మనస్సుని ఎలా మారుస్తుంది? ఆ ప్రాసెస్నే మనం పువ్వులాంటి మనస్సు అని పిలవచ్చు. చూడండి, ఇది చాలా సింపుల్గా వర్కవుతుంది. ఫస్ట్ స్టెప్, మన దగ్గర ఏముందో దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం. అలా చెప్పడం మొదలుపెట్టగానే సెకండ్ స్టెప్లోకి వెళ్తాం. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతకడం మొదలుపెడతాం. ఇది ఒక అద్భుతమైన మార్పు. ఇక మూడోది, ఈ కృతజ్ఞతాభావం కంటిన్యూస్గా ఉన్నప్పుడు మన గుండె ఒక వికసించిన పువ్వులా తేలికగా, అందంగా మారిపోతుంది. సరే, థియరీ బావుంది. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? ఇది అర్థం కావాలంటే మనమో చిన్న కథ వినాలి. రుషిక అనే ఒక అమ్మాయి ఈ అద్భుతమైన పాఠాన్ని ఎలా నేర్చుకుందో ఈ కథ మనకు చూపిస్తుంది. కథ ఇక్కడ మొదలవుతుంది. ఓ అందమైన ఉదయం. పచ్చని తోటలో రుషిక చాలా హ్యాపీగా పువ్వులు కోసుకుంటోంది. అంతా చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంది. కాని సడన్గా తన చేతిలోంచి ఒక పువ్వు జారి కింద పడిపోయింది. నిజానికిది చాలా చిన్న విషయమే, కాని రుషిక మనస్సు కొంచెం డిస్టర్బ్ అయింది. తన దృష్టి అంతా పోగొట్టుకున్న ఆ ఒక్క పువ్వు మీదే ఉంది. అంతే, తన సంతోషం మాయమైపోయింది. అలా బాధపడుతున్నప్పుడు అక్కడికి చిన్న కృష్ణుడొచ్చాడు. వచ్చి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ సలహా ఇచ్చాడు. రుషిక, పోయిన పువ్వు గురించి వదిలే, నీ దగ్గర మిగిలిన పువ్వులను చూడు అని చెప్పాడు. ఇది కథలో అసలైన టర్నింగ్ పాయింట్. కృష్ణుని మాట వినగానే రుషిక వెంటనే తన దృష్టిని మార్చింది. చుట్టూ చూసింది. అప్పుడు తెలిసొచ్చింది, అరే, తన చేతిలో, తన చుట్టూ ఉన్న తోటలో ఇంకా ఎన్నెన్నో అందమైన పువ్వులున్నాయి. ఒక్క క్షణంలో తను ఫోకస్ కోల్పోయిన దాని నుండి కలిగి ఉన్నదాని వైపుకు షిఫ్ట్ అయింది. ఆ క్షణం తనకి అసలు విషయం అర్థమైంది. తన దగ్గర ఎంత ఉందో గుర్తొచ్చింది. అంతే, ముఖంలోకి నవ్వొచ్చేసింది. వెంటనే కృష్ణుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాల కృష్ణా అంది, తన దగ్గరున్నదాన్ని గుర్తు చేసినందుకు. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఎప్పుడైతే తన మనస్సు కృతజ్ఞతతో నిండిపోయిందో అప్పటిదాకా ఉన్న అదే తోట ఎందుకో తనకు ఇంకా అందంగా, బ్రైట్గా కనిపించడం మొదలైంది. బయట ప్రపంచం మారలేదు, కాని లోపల తన చూసే దృష్టి మారింది. ఋషిక కథ చాలా బాగుంది కదా. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన లైఫ్కి అప్లై చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సందేశం. ఈ కథ యొక్క అసలు తాళంచెవి ఏంటి? మన సంతోషానికి తలుపులు తెరిచే ఆ కీలకమైన మెసేజేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ధన్యవాదాలు చెప్పితే సంతోషం పెరుగుతుంది. అవును, ఇదే కీలకమైన విషయం. ఈ థ్యాంక్స్ చెప్పడం లేదా కృతజ్ఞతతో ఉండటమనేది ఊరికే చెప్పే మాట కాదు.
అది మన సంతోషాన్ని పెంచే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. మనం దేనిమీద ఫోకస్ పెడతామో అదే మన ఫీలింగ్ అవుతుంది. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు మన సంతోషం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ముగించే ముందు మనకోసం ఒక చిన్న ప్రశ్న. సరే, రుషికకు తన దగ్గరున్న పువ్వులు కనిపించాయి. మరి మన సంగతేంటి? ఈరోజు మనం దేనికి కృతజ్ఞతగా ఉండగలం? అది మన ఆరోగ్యం కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, లేదా మనం పీల్చే గాలి కూడా కావచ్చు. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ కృతజ్ఞతే నిజమైన సంతోషానికి దారి.